అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనము ఒక గుణింతంతో పదాలు ఏ విధంగా రాయొచ్చో మీకు ఈజీ మెథడ్లో నేర్పిస్తాను, చూడండి. గుణింతాలతో రాద్దాం. గుణింతాలతో పదాలు. ఒక గుణింతం రాసి ఆ గుణితంలో ఎన్ని పదాలు వస్తాయో చూసుకుందాం. ఫస్ట్ కా గుణితం రాద్దాం. కాకు దీర్ఘమిస్తే కా, కా గుడిస్తే కి, కా గుడి దీర్ఘమిస్తే కీ, కా కొమ్మిస్తే కు, కా కొమ్ము దీర్ఘమిస్తే కు, కా కృత్వం ఇస్తే కృ, కా కృత్వం దీర్ఘమిస్తే కృ, కా కేత్వం ఇస్తే కే, కా కేతన దీర్ఘమిస్తే కే, కా కైత్వం ఇస్తే కై, కా కృత్వం ఇస్తే కు, కాకొత్తన దీర్ఘమిస్తే కో, కాక ఉత్వం ఇస్తే కౌ, కాకు సున్నా పెడితే కం, కాకు రెండు సున్నాలు పెడితే కహ. ఇప్పుడు కా తోటి పదాలు రాద్దాం, చూడండి. ఫస్ట్ కా తీసుకుందాం. కా తోటి ఏం పదాలు వస్తాయి? క, ల, క, మ, ల. ఇవి అక్షరమాలలోని అక్షరాలు, అంటే వర్ణమాలలోని అక్షరాలు. కల, కమల, కనుక, ఇంకా చాలా కూడా రాయొచ్చు. కర్రీ, నేను ఇలా అండర్లైన్ చేస్తాను, ఒక్కొక్క వర్డ్కి ఈజీగా ఉంటుంది. కనుక, కర్రీ, కర్రీ అంటే ఏనుగు కదా. కమలం, ఇంకా చాలా పదాలు కూడా మనం రాసుకోవచ్చు వర్ణమాలలోని అక్షరాలు చూసుకొని. ఇప్పుడు కాకు దీర్ఘమిస్తే కా తోటి కొన్ని పదాలు రాద్దాం. కాడ, కానుక, కాలు, కాలుడు. అర్థమవుతుందండి నేను ఎలా తీసుకున్నాను లెటర్స్. ఇప్పుడు కా గుడిస్తే కీ తీసుకుందాం. కిటికీ, కా గుడిస్తే కి, టా గుడిస్తే టి, కా గుడిస్తే కి, కిటికీ. కిరాయి, కా గుడిస్తే కి, రాకు దీర్ఘమిస్తే రా, యా గుడిస్తే ఈ, కిరాయి. కిల్లి, తర్వాత కా గుడి దీర్ఘమిస్తే కి, కీరా. ఫస్ట్ లెటర్ ఈ లెటర్ రావాలి. కీరా, కీరం, కీలు, కీలకం. నాకు ఇప్పటిదిప్పుడు గుర్తుకొచ్చిన పదాలు నేను రాస్తున్నాను. మీకు ఇంకేమైనా పదాలు గుర్తుకొస్తే అవి రాసుకోవచ్చు. కాకు కొమ్మిస్తే కు, కూతోటి ఏమొస్తాయి? కు, డు, ము, కుడుము, కు, రు, పు, కురుపు, కు, లా, సా, కులాసా, కుశలం. చాలా వస్తాయి పదాలు. కుశలం మనం ఆలోచించుకుంటూ రాస్తే బోలెడని పదాలు మనకు తెలుస్తాయి. అవన్నీ మనం రాసుకోవచ్చు. తర్వాత కా కొమ్ము దీర్ఘమిస్తే కూ, కూతోటి కూర, కూన, కూపం, కూపం అంటే బావి, కూడా. నెక్స్ట్ కాకృత్వం ఇస్తే కృ, కృతోటి కృప, కృషి, కృతి, కాకృత్వం దీర్ఘమిస్తే క్రూ, క్రూరం,
క్రూరుడు, క్రూర మృగం, క్రూర మృగం. ఈ విధంగా పదాలు రాసుకోవచ్చు. కాకెత్వం వస్తే కే తోటి కెరటం, కెరటం. కెంపు, కాకెత్తున దీర్ఘం వస్తే కే తోటి ఏమొస్తాయి? కేశవ, కేలు, కాకెత్వం వస్తే కైక, కైపు, కైపు అంటే మైకం. తర్వాత కాకత్వం వస్తే కోతోటి కొడుకు, కొరకు, ఇప్పుడు కాకొచ్చిన దీర్ఘం వస్తే కోడలు, కోరిక, కోసం, కోపం కూడా రాయొచ్చు. కోపం. తర్వాత కోకో తర్వాత కౌముది, వెన్నెల కౌముది అంటే కౌముది, కౌశలం, పాఠవం అన్నట్టు. కౌశలం అంటే కౌసల్య రాముడి తల్లి. కంతోటి చాలా పదాలని కందకం, కందిరీగ, కందులు, కహ.